తగ్గేదలే మీ నర్సయ్య తాతతో రప్ప రప్ప రప్ప. అబ్బో ఇవాళ ఏది కావచ్చు, ఇవాళ మా నర్సయ్య తాత జోరుదారు ఉంది కథ అనుకుంటురా. ఇక మరి గసం వంటి జోరుదారు ఎవరైనా ఇలా మీ ముంగడి పట్టుకొచ్చిన ఏంది ఏం కథ అంటే, ఆహా పరుచుకోజాక నాకు ఏ రకంగా కలవరిస్తే అర్థం రాదు కాడా. మల్లె మొగ్గాలంటి లేత బుగ్గాల మరదలా, మాటి మాటికి నీ మీద మనసు గుంజేనే, మనసు గుంజేనే, నిన్ను చూడగానే ఈ లోకాన్నే మరచిపోతినే, నీ మైకంలో పడి నేను మతి తప్పి తినే. అంతేనా? అర్థం రాదు కదా. ఈ పాటే కళలకు వస్తుంది. ఈ పాటే గుర్తు చేసుకుంటే కోయియాగలు కోయియాగలే. ఇక మరి కలవరించే నీ దండం పెడితే ఇక మరి ఇక నువ్వు అన్నట్టు సికింద్రాబాద్లో నేను కూడా ఈ పిల్లని చూడగానే ఓజకు ఎక్కడి కథ ఎక్కడి భాగవతం ఏంది ఏ కథ అనేది అగో గసవంటి ఒక పొల్లని పట్టుకొచ్చిన ఇలా మన తాత న్యూస్ జీ న్యూస్ స్టూడియో. ఇక మరి ఓ పిల్ల ఇక వచ్చింది చూడు. ఇక ఈ పిల్ల కూర్చో. ఏం సంగతి? అంత నిమ్మలమేనా? అంత నిమ్మలమే, మంచిదే. ఎందుకు అన్ని ఇట్లా హీరో పోసుకునేవి ఎందుకు? ఇవా ఇది స్టైలే. సోకులు పడుతున్నా. అమ్మని స్వామి రంగా చూసిరా సోగారం ఎంత ముందుకుందో. ఇప్పుడు నీ పేరు చెప్పనైతే నీ గురించి కొంత అర్థమైంది అన్నట్టు. చూడగానే మొత్తం నేను గుర్తుపట్టడం లేవు కానీ ఒకసారి నీ పేరు చెప్పి మా తాతా న్యూస్ జీ న్యూస్ ప్రేక్షకులకు ఒకసారి పరిచయంగా. హాయ్ హలో ఎవ్రీవన్, నేను మీ దీప గడుసు. ఈ రోజు అయితే నర్సయ్య తాత నన్ను ఇంటర్వ్యూ చేయబోతున్నాడు. చూద్దాం ఎలా ఉంటుందో. అమ్మా ఎలా ఉంటుంది? బ్రహ్మ ఈ బొమ్మని ఎట్లా చెక్కారు, బ్రహ్మ ఈ బొమ్మని ఎట్లా చెక్కారు, నా స్వామి రంగ వాళ్ళు తిమ్మిరెక్కారు, దీని వంపు సొంపు చూసి తట్టుకోనురో, దీని కట్టుబాటు కథ నాకుందిరో. సూపర్ సూపర్ సూపర్. ఇట్లా ఉంటది మరి నర్సయ్య తాతతోటి. వేరే నెక్స్ట్ లెవెలే ఉందిగా మీతో. ఇది కథ. మరి దీప గడుసు అనేది ఈ ఇన్స్టాగ్రామ్లలో బాగా ఉరుకులో పెడుతుంది పేరు. మరి రామ సక్కని కుందనాల బొమ్మ లెక్క ఉన్నావు. మరి ఇన్స్టాగ్రామ్లో పిల్ల ఎంతమంది నీకు కామెంట్లు పెడుతుర్రు, ఎంతమంది మెసేజ్లు పెడుతుర్రు, నీ అందాన్ని చూసి ఎంతమంది పోగొడుతుర్రు, ఎంతమంది అసహించుకుంటుర్రు. ఉంటాయి లోకం మీద కథ. ఇప్పుడు అదే నడుస్తుంది. ఎవరు ఎంట పడుతుర్రు అని అంట. పడేటోళ్ళు పడతారు, పెట్టేటోళ్ళు పెడతారు. మనం రిప్లై ఇయ్యం కదా, చూసి వదిలేస్తాం అంతే. ఏది మెసేజ్లు పెడుతుర్రు, ఏమని పెడుతుర్రు? ఏమని పెడతారు? బాగున్నావు, బ్యూటిఫుల్ అని పెడతారు, గార్జియస్ అని పెడతారు. ఇక ఆడపిల్ల అన్నప్పుడు పెట్టకుండా ఉంటారా? అమ్మాయి స్వామి. ఇక చూసిన ఆడల్లా దీప ఖర్చు ఇన్స్టాగ్రామ్లలో ఈ పిల్ల పేరు ఉరుకులో పెడుతుంది. అయితే ఈ పిల్లని ఎందుకు పట్టుకోవచ్చు నువ్వు ఇలా నర్సయ్య తాత అనేది మీకు అనిపిస్తుండొచ్చు. అయితే ఈ పిల్ల గొప్పతనం ఏంటంటే బోనాల పండుగ వస్తే సొంతంగా 10 లక్షల దాకా ఖర్చు పెట్టి బోనాల పండుగ అంగరంగ వైభవంగా నీ దండం పెట్టి మొయ్యిన మూత ఇస్తుందట. అంతేనా? అంతే అంతే. ఎప్పటి నుంచి చేస్తున్నావు పిల్ల ఈ బోనాల పండుగకు ఈ కథ? నేను గత 6 years నుంచి చేస్తున్నాను. మరి 10 లక్షల ఖర్చు దేనికి పెడుతున్నావు, ఎట్ట చేస్తున్నావు ఆ పండుగ? ఇక ప్యాడ్ బ్యాండ్లు ఉంటాయి, సెట్టింగ్స్ ఉంటాయి. ఇక మేము తొట్టెలు తీస్తాము. సెట్టింగ్స్ అంటే పిల్ల? సెట్టింగ్స్ అంటే ఇప్పుడు ఈ మధ్య వస్తున్నాయి కదా అన్ని సెట్టింగ్స్, బొమ్మల సెట్టింగ్స్, మళ్ళీ తర్వాత డాన్సర్లు వస్తుర్రు, పోతరాజులు వస్తుర్రు. అదే ఇప్పుడు ముసురు పడుతుంటే కనుక ఆకాశంలో ఉరుగులు మెరుపులు వచ్చినట్టుగా. ఓహో ఇదా లైటింగ్ దేనికి తక్కువ లేకుండా అన్ని సెటప్లు ఉంటాయి మన దగ్గర. మరి ఎట్లా పిల్ల ఈ 10 లక్షలు మరి ఎట్లా నీ జేలకెళ్ళి ఖర్చు పెడతావా, లేకపోతే గాలనో వీళ్ళనే వసూలు చేస్తావా? ఎవరిని ఇప్పటి వరకు ₹1 అడిగి వసూలు చేసింది లేదు. అట్లా ఇట్లా ఎవరైనా ఇచ్చిరంటే మీరు ఏదంటే అది మా సొంతం పైసలతోని సొంత డబ్బులతోనే తీస్తాం. ఎవరి ద్వారా ఏం రాకుంటావు.
ఎవ్వరి దగ్గర ఒక రూపాయి గుంజుకునేది లేదు. ఎవరు నడవకుండానే సొంతం పైసా నా సొంతం పైసతోనే చేస్తా. ఎందుకంటే వేరేళ్ళ దగ్గర తీసుకొని వాళ్ళు చేసిన పేరు నాకెందుకు, నా ఇంట్లో నుంచి చేస్తున్నా కాబట్టి నా సొంతం పైసలతోనే చేస్తా. అమ్మా, తెలంగాణ మధ్య మీద పొల్లకు ఎంత ప్రేమ ఆపోచన ఉంది ఏముందో. మరి ఇప్పుడు మరి ఇప్పుడు ఎట్టట పోతుంది జీవితం? మరి ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లేమో కోళ్ళాగలు కొన్ని మెసేజ్లు పెడుతున్నా అంటున్నావు. అవును, కొన్ని నువ్వు బాగున్నావా అంటున్నావు. మరి ఇప్పుడు నీ ఇన్స్టాగ్రామ్లో నీ సంసారం ఏ రకంగా ముంగడిపోతుంది, నిజ జీవితంలో ఏ రకంగా ముంగడిపోతుంది? ఇంకా ఇన్స్టాగ్రామ్ లో అంటే మీరు చూస్తూనే ఉన్నారు. నాదైతే జోరుదార్ ఎట్లా నడుస్తుంది, ఇన్విటేషన్స్. మరి ఇంత జోరుదారు పిల్ల దీపా గడుసు పిల్ల ఏమన్నా సినిమాలలో ఏమన్నా యాక్టింగ్ చేసిందా? చాలా సినిమాలల్లో కానీ ఫోక్ సాంగ్స్ లో కానీ చాలా చాలా వచ్చినాయి. కాకపోతే దేంట్లో నేను ఒప్పుకోలేదు, చేయలేదు. ఎందుకంటే వేరే వాళ్ళతో ఇప్పుడు నాకు మ్యారేజ్ అయింది, 2 పిల్లలు ఉన్నారు. వేరే వాళ్ళతో నటించడం అంటే నాకు ఇష్టం లేదు. వేరే వాళ్ళతో అట్లా సోలో వస్తే మాత్రం పక్కా చేస్తా. మరి సాయంగా మరి ఒకవేళ చిన్న గుట్ట పెద్ద గుట్ట నడుమ కౌసు పిట్ట ఉచ్చు పెట్ట వచ్చి నాకు సిచ్చు పెట్టి పోయినావే, చిత్రముగా నన్ను చూసి మంత్రం ఏదో వేసినావే, ఆహా ఎంత ముద్దుగున్నావో ఓ దీపా గడుసు పిల్ల, హాహా అని. మరి ఇట్లా ఏమన్నా పాట నేను తయారు చేస్తే నాతో చేస్తావా యాక్టింగ్? 1000% చేస్తా. ఈ కెమెరా ముందు చెప్తున్నా, చేస్తా. వామ్మా, ఎందుకని పిల్ల పెద్ద సినిమా యాక్టర్లతో చేయాలంటున్నావు, తాతతోనే చేస్తా అంటున్నావు? మీలో దాగి ఉన్న టాలెంట్ అసలు మీరు అప్పుడప్పుడు క్రియేట్ చేస్తారు చూడండి సాంగ్, దానికి నేను ఫిదా. అమ్మా, అయితే మొత్తానికి రాబోయే రోజుల్లో నర్సే తాత దీపా గర్సు పాట 1000% వస్తుంది అనుకోండి. ఇది కథ పిల్ల మొత్తం మీద అయితే ఇక లోపల మనాది పెట్టుకుంది. ఇక ఏదో ఒక రోజు తాత మనవరాలు పాట మీ ముందుకు రాబోతుంది, అంతేనా? మరి ఎందుకంటే నీ మాట పట్టుకొని నేను చెప్తాను, రేపు పొద్దుగా రాలేదనుకో నీ ఊరు ఇస్తా, నా ఊరు. మీరు కష్టపడి మీ టాలెంట్ మొత్తం ఆ సాంగ్ లో చూపియండి, నేను యాక్టింగ్ లో చూపిస్తా. ఇక చూసుకో కథ. మరి ఇప్పుడు ఈ పెద్ద ప్రోగ్రాములు జరుగుతాయిగా. అవును. మరి అందులోకి పోతే వ్యాపారం తీసుకుంటావు పైకం తీసుకునే ఎవరు నమ్మరు. ఎవరి దగ్గర ఒక రూపాయి తీసుకోను, ఇది ఎవ్వరు నమ్మరు. ఈ రాజకీయ అందరి దగ్గరికి వెళ్తా, అందరు నువ్వు సెల్ఫీలు తీసుకుంటున్నావు, వాళ్ళందరూ లక్షల మంది కనపడుతున్నారు, నువ్వు వాడు ఎగురుతున్నావు. ఉచిపోయి ఎందుకు ఎగురుతావు పిల్ల నువ్వు, నీ కథలు కాకపోతే? ఎవరి దగ్గర ఇప్పటిదాకా రూపాయి తీసుకున్నది లేదు దీపా గడుసు. అంతే, ప్రేమ అంతే, ఇష్టంతో పోతా, పిలిస్తే పోతా. ఏం ఆశించానండి ఎవరి దగ్గర, ఏం ఆశించను. నెక్స్ట్ ఎవరు ఇప్పుడు ప్రమోషన్స్ వచ్చినా కానీ కూడా ఎవరికైనా ఇట్లా మాకు కష్టం ఉంది, మేము డబ్బులు ఇవ్వలేమన్న వాళ్ళకు కూడా నేను ప్రమోషన్స్ చేసిన రోజులు ఉన్నాయి. అమ్మని సామి రంగా, అమ్మో గుండె నిండా మానవత్వం కూడా ఉంది గర్సు పిల్లకు. మొత్తానికైతే నేను మొన్న చూసిన ఇన్స్టాగ్రామ్లో చూస్తే ఈ పిల్ల ఒక రాజకీయ మీటింగ్లలో కూడా జోరుదారు ఉంది కథ. ఇక ఇట్లా ఎగురుతుంటే ఓ ఓ అని ఈలలు గోడలు, నీ దండం పెట్టి చిన్నగా లేదు కథ. మరి పొరగాలు అట్లా ఎగురుతుంటే ఈలలు వేస్తుంటే ఏమన్నా అనిపిస్తుందా పానం? అంటే కొంచెం అంటే ఎవరికైనా కూడా కొంచెం హ్యాపీ ఫీలింగ్ అనేది వస్తుంది కదా. మరి స్వామి రంగా నన్ను చూసుకుంటే ఇంతమంది ఈరలు వేస్తున్నారే ఒక సంబురం లోపట, అంతే రాదా? ఒక పిల్లకి ఒక సంబురం రాదా? అరే ఇంతమంది నా కోసం అనేసి. మరి ఇప్పుడు రాంగ పోంగ ఒక ముచ్చట పిల్ల దీపా గడుసు ఎప్పుడన్నా బాధపడ్డ రోజులు ఉన్నాయా? ఎందుకంటే ఈ ప్రశ్న ఎందుకు అడుగుతున్నా అంటే అప్పుడప్పుడు నీ ఏదో బాధగా ఏడుపు కొట్టు పాటలతోటి స్టేటస్ పెడుతున్నావు. అవును. ఎందుకు పిల్ల మరి ఇట్లా పెట్టాలనిపిస్తుంది? అంటే కొన్నిసార్లు ఏమనిపిస్తుంది అంటే భర్తున్న పిల్లల దగ్గర ఉన్న ఏది ఉన్నా కానీ కూడా ఒక ఆడపిల్లకని కాదు ఎవరికైనా కానీ కూడా వాళ్ళ తల్లిదండ్రులు అనేది చాలా ఇంపార్టెంట్, అంతే కదా. అయితే నాకు మా మమ్మీ డాడీ ఇద్దరు లేరు. అయ్యో. అయితే
అయితే నాకు మా మమ్మీ డాడీ ఇద్దరు లేరు. వాళ్ళు అంటే వాళ్ళు నాతో ఉన్నది వాళ్ళ మా ఇద్దరిది ఇది అంటే ఒక్కొక్కసారి గుర్తొస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది. ఎవరినైనా చూస్తా మమ్మీ ప్రేమ చూపిస్తుంటారు, వాళ్ళకి డాడీ ప్రేమ చూపిస్తుంటారు. అరే నేను ఇంత అంటే ఇంత ఇదిలో మిస్ చేసుకున్నా మా మమ్మీ డాడీని నాకు కూడా అనిపిస్తుంటది. ఇప్పుడు ఈ మధ్య చాలా రీల్స్ చాలా ఫేమస్ అయిపోయినాయి. అప్పుడు అనుకుంటా అరే నేను మా డాడీ ఉంటే మా డాడీతో చేస్తుండే, మా మమ్మీ ఉంటే మా మమ్మీతో చేస్తుండే అనేసి. అట్లా ఒక్కొక్కసారి చాలా గుర్తొస్తారు వాళ్ళు. అంటే ఈ రీల్స్ వీడియోస్ పరంగా కాదు, ఏదైనా బాధ వస్తే ఏమన్నా వస్తే అంటే ఒక ఆడపిల్లకి బాధ వచ్చిందంటే పుట్టినింటికి వెళ్తది. ఇప్పుడు మమ్మీ లేదంటే మాకు అట్లా ఎట్లా అనిపిస్తుంది, బాధ అనేది ఉంటది కదా. అయ్యో 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 సరే ఇక బాధపడకు. మరి ఇప్పుడు దీపా గడ్స్ ఇవాళ హైదరాబాద్లో ఏ పైల్వాన్ అయినా ఎవరైనా అంటే ఎంత పెద్దోళ్ళైనా ఒక ప్రోగ్రాం పెడితే దీపా గడ్స్ను పిలవాలరా. ఇక బల చేస్తుంది ఆ పొల్ల చల్లకుండా ఆడిస్తుంది, పాడిస్తుంది, బ్రహ్మాండంగా చేస్తుంది, ఉరుదలు ఊపిస్తుంది ఆ పిల్ల అనేది ఒక పేరు సంపాదించుకున్నావు. అంతేనా? అంతే. ఎక్కువ ఎవరెవరి ప్రోగ్రాంలో పోతావు? ఎవరెవరి ప్రోగ్రామ్స్ అంటే ఎక్కువ అంటే ఇప్పుడు నార్మల్ గా తెలంగాణలో నార్మల్ గా ఇప్పుడు ఏమైనా ఈవెంట్స్ అవుతాయి, ఏమైనా ప్రోగ్రామ్స్ అవుతాయి, ఏమైనా సెలబ్రేషన్స్ చేస్తాయి, కంపల్సరీ పిలుస్తారు, నేను వెళ్ళడం జరుగుతుంది. యాజ్ ఏ ఇన్ఫ్లుయెన్సర్ గా నన్ను పిలుస్తారు, నేను వెళ్తాను కంపల్సరీ. నేను ఇక్కడికి వెళ్ళను అనేది ఉండదు. అది ఎంత దూరం అయినా కూడా నేను వెళ్ళేసి వస్తాను. అరే ఎందుకు అడిగి పోతే ఖర్చు అవుతుంది నాది అట్లా ఉండదు నాకు. అరే వాళ్ళు వచ్చి టైం తీసుకొని వచ్చి మనకు పిలిచినప్పుడు మనము వెళ్ళాల్సిందే అంతే. చూసినా పిల్లల మంచితనం ఒకటి ఉందిలా. ఎందుకంటే పైసామే పరమాత్మ, మీకు తెలియదు. ఇవాళ 10 రూపాయలు ఇస్తేనే పలా కాడ ప్రోగ్రామ్ ఉంది వస్తావమ్మా అంటే ఎంత ఇస్తావు? నడుస్తూనే ఉంది కథ, అంతేనా కాదా? అంతే అంతే. కానీ రూపాయి ఆశించకుండా అక్కడ పోయి అంతమందిని ఆ సభను రక్తి కట్టించి అంతమందిని అలరించి లక్షల మంది అభిమానాన్ని చూరగొని ఇక అంటే ఇప్పుడు ఈ అభిమానుల ఆనందమే ఇక నీ ఆస్తిపాస్తులా. అంతే కదా మరి. మనము ఇవన్నీ ఆస్తులు ఇవి మేడలు ఇవంతా పైసా ఇవన్నీ కట్టుకొని పోతాం, పోయేటప్పుడు కట్టుకోపోం కదా. మరి సంసారం కూడా వెళ్ళాలి. సంసారం కూడా వెళ్ళాలంటే మనం చేసిన మంచి కర్మ అనేది ఒకటి ఉంటది. మనం మంచి చేస్తే మంచి వస్తుంది, చెడు చేస్తే చెడు వస్తుంది. అట్లానే మంచి చేస్తే నా పిల్లలు, నా భర్తకి, మా అత్త అందరికి వస్తుండొచ్చు, మా ఫ్యామిలీ మెంబర్స్కి అందరికి. అందుకని నేను మంచి చేయడము ఆపను. నాకెవరన్నా చెడు చేసినా కానీ కూడా నేను మంచి చేస్తా వాళ్ళకి. అది నాకు అంత. అమ్మని స్వామి రంగా ఇది కథ. అందుకనే ఈ పిల్లకు నరదిష్టి ఎక్కడ కూడా తగులుతలేదు. అమ్మా అయితే ఈ పిల్ల చుట్టూ గయ్య అంటారుగా, ఏమంటారు పిల్ల అయితే అయితే అంటారుగా, ఏ వైబ్రేషన్లో అంటారుగా అయితే ఈ పిల్లకు కూడా వస్తలేదుగా. ఏంటి అయితే నీ చుట్టూ అవి తిరుగుతున్నాయి పిల్ల. అందుకనే నిన్ను దేవుడు ఇట్లా ముంగడికి ఇంకా ఏంజల్సా ఏదో మరి దేవుడు ఏంజల్స్ ని పెడతాడు కంపల్సరీ, మరి ఏం కాకుండా. అంతేనా? అంతే కదా మరి. మరి ఇప్పుడు ఏ పైల్మాన్లు ఎక్కువ దీపా గడ్స్ ప్రోగ్రాంలు ఇష్టపడి మాట పిలుస్తారు? అంబర్పేట శంకరన్న అయితే ఇంట్లో ఏ చిన్న ఫ్యామిలీ ఫంక్షన్ ఉన్నా పిలుస్తారు. పిలుస్తారు అమ్మని స్వామి రంగు. ఇంకా అంబర్పేట శంకరన్న పిలుస్తాడు, ఎవరైనా పిలుస్తారండి. ఇప్పుడు శంకరన్న అంటే మాది ఎట్లా ఉందంటే బాండింగ్, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ లాగా చూస్తాడు కదా, అట్లా పిలుస్తాడు. ఇంకా వేరే వాళ్ళు కొంతమంది నేను తెలియని వాళ్ళు ఏం చేస్తారంటే ఇన్ఫ్లుయెన్సర్ గా పిలుస్తారు. అట్లా వీళ్ళేమో ఈయన మాత్రం మా కుటుంబంలో దీపం ఒకటి అంతే అనే భావన ఉన్నది కడుపులా. మరి స్వామి రంగా అయితే మొత్తానికైతే ఈ రకంగా పోతుంది కథ. మరి పెద్ద పెద్ద మీటింగ్లల్లో సభలలో ఎగురుతావా? మా తాత న్యూస్, జీ న్యూస్ ప్రేక్షకుల కోసం ఎగురవా? డాన్స్ చెయ్యవా? నేను డాన్స్ నాకు డాన్స్ వచ్చా. ఒరేకో రింగనప్పుడు ఎగురుతుంది పిల్ల సల్ల కూడా మళ్ళీ డాన్స్ వచ్చాలి కథల పడుతుంది. ఏం చేయాలి? నేను గిట్ట తయారైంది పిల్ల సల్లకుండా. వెయ్యాలి పిల్ల నువ్వు, లేకపోతే మాకు పోయా నువ్వు.
అంతేనా? వరకు ఇంత పొడుగు అంత పొడుగు బారు బూరు బసానపేట అని మా నర్సయ్య తాత ఆయన పట్టుకొచ్చిండు. వరకు మరి ఏది ఎగిరిపోయలేదు, మమ్మల్ని ఆనంద పెట్టలేదు అని మళ్ళీ ఆలు కింద కామెంట్లు పెట్టారు. సరే అంతేనా? వేసామా మరి ఒక స్టెప్? ఇవా ముచ్చమంతా నడుముదాన ముద్దు దొరిక చిన్నదాన కాస్త నువ్వు సర్దుకోవే బయట జారిపాయ చూసుకోవే. ముచ్చమంతా 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 నడుముదాన ముద్దు దొరిక చిన్నదాన కాస్త నువ్వు సర్దుకోవే బయట జారిపాయ చూసుకోవే. అందమైన ఆడపిల్ల దోచుకోర గుండె గుళ్ళ బిడియముంటే వదులుకోరా ఈ గడియలోనే ఎదుర్కోరా. మాటియవా కాసింతని కౌగిల్లో చోటియవా. పిల్ల ఒక ముచ్చట చెప్పనా నీకు? చెప్పుతా. నిజం చెప్పమంటావా? నిజమే చెప్పు. కానీ నువ్వు ఆ వైరతోటి ఎగురుతుంటే, నువ్వు చూపు చూస్తుంటే, ఆహా నీ ఖతర్నాకు కళ్ళు నన్ను కట్టి పడేసే పిల్ల. అంతేనా? మరి ముసలాయన పానే ఉరుకుతుందంటే మరి వషోళ్ళ ఓ అమ్మా అంత ముద్దుకునే మరి నీ కళ్ళు. ఎవరన్నా అన్నారా పరచుకోరగాళ్ళు నీ కళ్ళు బాగున్నాయి, ముక్కు బాగుంది? చాలా మంది అన్నారు. అంతేనా? ఏమన్నారు? కళ్ళు బాగున్నాయి అన్నారా? అన్నారు కళ్ళు బాగుంటాయి. ఈ కథ మొత్తానికైతే ఈయన తాతా న్యూస్ జీ న్యూస్ ప్రేక్షకులను అలరించడానికి ఒక అందాల ముద్దుల బొమ్మని పట్టుకొచ్చిన. ఇక మరి ఈ ముద్దుల బొమ్మ ఇలా ఎన్ని తీర్ల ఉయరతోని ఆటలాడిందో, ఏ రకంగా మాట్లాడిందో, నిజ జీవితంలో కూడా ఆమె ఏం చేసిందో కూడా మనకు కళ్ళకు కట్టినట్టుగా చెప్పుకొచ్చింది. ఇక మరి ఆఖర్జాలకు పిల్ల మరి మా తాతా న్యూస్ జీ న్యూస్ ప్రేక్షకుల కోసము ఏం చెప్తున్నావు? ఒక ముచ్చట ఏం చెప్పాలంటే, మెయిన్ గా నర్సయ్య తాతకి చాలా మంది సపోర్ట్ చేయాలి. అంటే ఇట్లా ఇంత మంచి టాలెంట్ ని మనం బయటకు తీసుకురావాలి. తాతకైతే ఫుల్ సపోర్ట్, నా ఫుల్ సపోర్ట్ ఉంటది. నా సపోర్ట్ అంటే మీ అందరి సపోర్ట్ కూడా ఉంటది. సో నర్సయ్య తాతకి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ నర్సయ్య తాత. ఇంత మంచి బ్యూటిఫుల్ గా ఎంటర్టైన్మెంట్ చేసి, నేను ఇన్ని ఇంటర్వ్యూస్ చేసిన, కాకపోతే మీతో ఇంటర్వ్యూ నెక్స్ట్ లెవెల్ ఉంది. చాలా కామెడీ అనిపించింది, ఫన్నీగా మంచిగా ఉంది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. అంటే మీ టైంని నాకు కాల్స్ చేసి రాపోల్లా ఇంటర్వ్యూ తీసుకుంటా రా అనేసి కాల్స్ చేసి నన్ను సరేలే నేను తర్వాత వస్తా అంటే, లేదు నువ్వు ఇప్పుడే రావాలని జిద్దు మీద కూర్చొని ఇంటర్వ్యూ అయితే తీసుకున్నాడు. కానీ నెక్స్ట్ లెవెల్ ఇంటర్వ్యూ మాత్రం పక్కా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. ఉంటాం మరి. శరణార్థి. నమస్తే.